వెళ్తుంటే ఏ రకంగా వెళ్తుంది? 100 ఎకరాలు వేస్తే 4 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటూ వెళ్తుంది. నేను చైర్మన్ గారు మీటింగ్లో చెప్పారు, 21వ వెంచర్ కూడా నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తానని చెప్పారు. అంటే 20వ వెంచర్ లాంచ్ అవ్వకుండానే 21 అనౌన్స్ చేశారు. అది కూడా ఆ వెంచర్ ఇంకో 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, ఆ ఏరియాలో వస్తుంది. అట్లాగే వారు 22వ వెంచర్ 23వ వెంచర్ కూడా రెడీగా ఉంచుకున్నారు. మరి వాళ్ళు చూడండి, మీకు మార్కెట్ ఎక్కడైనా సరే ఒక 20-25 ఎకరాలు 50 ఎకరాలు పెంచేసి దాన్ని అమ్మడానికి 1-2 సంవత్సరాలు టైం తీసుకుంటారు. కానీ మన కంపెనీలో 100 ఎకరాలు 110 ఎకరాలు వేసి 3 నెలల్లో పూర్తి చేసి మళ్ళీ నెక్స్ట్ వెంచర్కి వెళ్తున్నాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ కంపెనీ ఎంత స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుంది, ఎంత స్టాండర్డ్గా వెళ్తుంది, ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ వెళ్తుంది అనేది అర్థం చేసుకోండి. ఈ ఆర్గనైజేషన్కి, ఈ మన వ్యవసాయ పరిస్థితి అమ్మే ప్రోడక్ట్కి గవర్నమెంట్తో సంబంధం లేదు, సీజన్తో సంబంధం లేదు. కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమంటారంటే, రియల్ ఎస్టేట్ మీద గవర్నమెంట్ ప్రభావం కూడా ఉంటుంది. ఈ గవర్నమెంట్ వచ్చే రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొంతమంది అంటారు, కొంతమంది పోయిన గవర్నమెంట్ వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందంటారు. మేము ఎప్పుడు ఆ మాటలు మాట్లాడుకోవాలి, మాకు వాటి గురించి అవగాహన లేదు. మన పని పెన్షన్ వేసుకుంటూ అమ్ముకోవడమే. అంటే సీజన్తో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, గవర్నమెంట్తో సంబంధం లేదు. మేము గత 4 ఏళ్ళ నుంచి, నేను ఈ ఆర్గనైజేషన్ వచ్చి 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళ నుంచి కూడా మేము ఇదే దూరంతో ముందుకు వెళ్తున్నాము. మన నుంచి ఎట్లాగే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది ఇటువంటి విషయం అనేది వేరుగా జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఇవాళ నేను మన తెలిసిన విషయం ఏంటంటే, హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఆఫీసులు ఖాళీ చేసేస్తున్నాయి, రెండో కట్టలే. కానీ మన కంపెనీ మాత్రం చాలా స్ట్రాంగ్గా బ్రాంచ్లు పెంచుకుంటూ ఉంటుంది. మన ఆఫీసులు కూడా ఓన్ బిల్డింగ్స్లో వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నాగోల్లో ఉంది. ఇప్పుడు మన ఎల్బీ నగర్లో సాగర్ ఇల్లు దగ్గర ఒక కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందులో 3వ ఫ్లోర్ మొత్తం తీసుకున్నారు. 8,000 ఎస్ఎఫ్టీ ఆ హాల్ సైజ్, ఆఫీస్ అయితే 8,000 ఎస్ఎఫ్టీ డైరెక్ట్గా కొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో జరుగుతుంది. ఒక 2-3 మంత్స్లో దాంట్లో ఫిక్సింగ్ అయిపోతుంది. మనకి కారు పార్కింగ్ 40 కార్లు పార్కింగ్ ఉంది. క్యాబిన్స్ కూడా 40 వస్తుంది. అట్లాగే విజయవాడలో కూడా హిల్ సర్కిల్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో హైవే నుంచి 100 అడుగుల దూరంలో 400 గజాలు కొనడం జరిగింది. గజం ₹1,00,000. 400 గజాలు కొని ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ జరిగింది. అక్కడ కూడా మొదలుపెట్టి 5 ఫ్లోర్లతో ఆఫీస్ వస్తుంది. అక్కడ కూడా దాదాపు 10-30 కార్లు కార్ పార్కింగ్. అంటే ఎక్కడైనా సరే పర్మనెంట్గా మనకి ఆఫీసులు కూడా, బ్రాంచ్ ఆఫీసులు కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు గమనించండి, విజయవాడలో కానీ గుంటూరులో కానీ నాకు తెలిసి చాలా ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు అయినా సరే ఓన్ బిల్డింగ్స్ లేవు. వాళ్ళకి ఓన్ బిల్డింగ్స్ లేవు, రెంటెడ్ హౌస్ లేదు, రెంటెడ్ బిల్డింగ్స్లోనే రన్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటో నాకు తెలియదు. కానీ మన కంపెనీ ఆలోచన ఏంటంటే, మన దగ్గర ఫ్లాట్ కొనుక్కున్న కస్టమర్కి పర్మనెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఫ్లాట్ అన్న నేను ఉండకపోవచ్చు కంపెనీలో, కానీ కస్టమర్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి అన్న ఆలోచనతో